హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మీకు చల్ల బజ్జీలు ఎలా చేసుకోవాలని వీడియోలో చూపించాను. అలాగే 2 నిమిషాల్లో చట్నీ కూడా మనం చల్ల బజ్జీల్లోకి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో, అలాగే పైన క్రిస్పీగా, లోపల చూడండి పిండి కింద లేకుండా ఇలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా వేడివేడిగా చేసి పెట్టినట్లయితే శీతాకాలంలో మంచిగా ఉంటుంది. అలాగే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 3/4 గ్లాసు వరకు పెరుగు తీసుకున్నాను. ఇది పుల్లని పెరుగు కాదు ఫ్రెండ్స్. అలాగే మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే పుల్లని పెరుగు అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాలు ఇలాగా విస్కర్తో కానీ గరిటెతో అయినా స్పూన్తో అయినా కానీ ఇలాగా ఒకసారి ఆయిల్ అంతా ఈ పెరుగులో కలిసేటట్టు కింద ఇలా విస్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే కనుక గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 గ్లాసులు తీసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం చేతితో కలిపినట్టయితే పిండి అంతా మంచిగా కలుస్తుంది. చూడండి ఇలా కలిపిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని చేతితో కలుపుతున్నాను. కొంచెం 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని ఒకసారి చేతితో లంప్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల పిండి అంతా మంచిగా కలుస్తుంది. మనం దీన్ని ఒక 5 నిమిషాలు మనం చట్నీ చేసుకునే అంతసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇంత గట్టిగా ఉంది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, 1/2 గ్లాస్కి 1 స్పూన్ వాటర్ మాత్రమే మిగిలింది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి ఇలాగా బీట్ చేస్తూ కలిపినట్టయితే పిండి లోపల మనకి బబుల్స్ అనేవి ఏర్పడతాయి. చూడండి ఇలా ఫ్లఫీగా అనేది వస్తుందన్నమాట. దీని మీద ఒకసారి మూత పెట్టుకుని చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు వరకు నేను ఇక్కడ వేపిన శనగపప్పు తీసుకున్నాను. అలాగే కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకుని ఇలాగ ఫస్ట్ పౌడర్ చేసుకోండి. తర్వాత సాల్ట్, వాటర్ వేసుకొని కొంచెం పల్చని చట్నీలా చేసుకోండి. ఇలా తాలింపు చేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇలా కొంచెం తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాం. చట్నీ ఇలా పల్చగా ఉంటే మనకి బజ్జీల్లోకి రోడ్ సైడ్ ఎలా అమ్మినప్పుడు ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఒకసారి బజ్జీలది చూద్దాము. ఇలాగా ఒకసారి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసిన తర్వాత చూడండి ఇలాగ మనకి బజ్జీ వేసేటప్పుడు చక్కగా రావాలి. మనకి ఆయిల్ కూడా మంచిగా కాగాలి ఫ్రెండ్స్. ఇలా కాగితే మనకి పిండి వేయగానే ఇలా పైకి వస్తుంది. ఇలాగా చిన్నగా చల్ల బజ్జీలు వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూడండి వీటిని ఇలాగా అన్నిటినీ ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ ఇలాగా వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితోటి అటు ఇటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇలాగా మొత్తం అన్నిటినీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అస్సలు ఆయిల్ అనేది పీల్చదు ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా వీటన్నిటిని ఇలాగా తీసేసుకోవాలి. తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.